నిర్వహించబడుతున్నటువంటి తెలంగాణ బోనాల పండుగ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి చాలా మేడం గారిని ఆహ్వానించాలని కోరుతా ఉన్నాను. Let's look here. సరే ఇక్కడ చూడండి ఒకసారి. అందరికీ నమస్కారం. ఈరోజు జగిత్యాల జిల్లాలో తెలంగాణ బోనాల పండుగ అత్యద్భుతంగా నిర్వహించబడుతున్నది. దానిలో తెలంగాణ నలుదిశల నుంచి అన్ని జిల్లాల్లో కళాకారులు, శాస్త్రీయ నృత్య కళాకారులు, గురువులు అందరూ పాల్గొన్నారు. ఈరోజు ఉదయం జగిత్యాల జిల్లా మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన గారించి ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం పొద్దున ఉదయం నుంచి రాత్రి 10 వరకు కంటిన్యూగా నడుస్తుంది. అయితే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు విఐపీలందరూ పిల్లలకు, గురువులకి, వారికి మెమోంటలు ఇవ్వడం జరుగుతుంది. గురువులకి నలుదిశల నుంచి వచ్చినటువంటి గురువులందరికీ కూడాను ఘనంగా గురుపూజ మహోత్సవాన్ని, గురుపూజ సన్మానాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా స్వాగతం. అలాగే ఇక మున్ముందు తెలంగాణ బోనాల పండుగలో ఇలాంటి అత్యద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నాము. దానికి మీరందరూ కూడా మీ ఆశీస్సులు అందించాలా. అన్ని రకాల అందరు అధికారులు కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు అన్ని విధాలా సాయం చేయాలని నేను కోరుకుంటూ, నేను నాట్య సమ్రాట్ బొమ్మిడి నరేష్ కుమార్, కూచిపూడి నృత్య కళాకారుణ్ణి. తెలంగాణ బోనాల పండుగ మేదిని లలిత కళాక్షేత్రం ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇంత మంచి అవకాశం ఇచ్చి అన్ని రకాలుగా తోడ్పాటు చేసిన జగిత్యాల ప్రజలకు, జగిత్యాల జిల్లా కళాకారులకు, జగిత్యాల జిల్లాలోని మా శిష్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మేదిని లలిత క్షేత్రం స్థానిక జగిత్యాల పట్టణంలో జరగడం చాలా సంతోషకరం. అలాగే మరి ఈ ప్రోగ్రాంకి మేదిని భుజంగరావు గారు, బొమ్మిడి నరేష్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా సంతోషమైన విషయం. ఈ రోజుల్లో పిల్లలకి సంస్కృతి, సాంప్రదాయాలు చాలా అవసరం. ఇప్పుడున్న ఈ సమాజం ప్రకారం ఖచ్చితంగా